మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. 2 లక్షల మందితో పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని రాకతో రాష్ట్ర రాజకీయాల్లోనూ మార్పులు సంభవిస్తాయన్నారు. బీఆర్ఎస్ కుటుంబ, కాంగ్రెస్ అవినీతి పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని వెల్లడించారు. రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్న రామచంద్రరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. ప్రధానమంత్రి పర్యటన రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? ప్రధానమంత్రి ఒక రాక తెలంగాణ ఒక ప్రజలకు ఒక ఉత్సాహాన్ని కలిగించేటటువంటి ఒక సందర్భాన్ని భావిస్తాను. ఒకటి 2.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలైన తర్వాత గత అనేక కారణాల వల్ల ఇతర రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, మన రాష్ట్రాల్లో ఎన్నికలు కావచ్చు, రాలేకపోయారు. ఇది మొట్టమొదటిసారిగా రావటము, అది కూడా ఏదైతే బెంగాలు, అస్సాం, పుదుచ్చేరిలో విజయడంకాన్ని మోగించిన తర్వాత ప్రధానమంత్రి గారు తెలంగాణ రావడంతో తెలంగాణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెరిగింది. వారి రాకతో తప్పకుండా తెలంగాణ రాజకీయాల్లో మార్పు కూడా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు? ఒకటి మహబూబ్ నగర్ ఒక జాతీయ రహదారి, అదేవిధంగా జహీరాబాద్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి, అదేవిధంగా వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఒకటి, కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్ కూడా వారు చేయబోతూ ఉన్నారు. దీంతోపాటు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అని ఇంకా అది కంప్లీట్ కాలేదు కొన్ని. కాబట్టి నెక్స్ట్ విజిట్లో కాజేపేట్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, మమ్మనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ చాలా ప్రాజెక్ట్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు. కానీ ఇప్పుడు మాత్రం 8,000 కోట్ల రూపాయలతో బడ్జెట్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రాజెక్ట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రజలకు జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొనబోతున్నారు? ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంది, ప్రభుత్వ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని కూడా వారు ఇది ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని ఉద్దేశించి పరేడ్ గ్రౌండ్లో దాదాపు 2 లక్షల పైగా ఉన్నటువంటి బహిరంగ సభని వారు ఇక్కడ సంబోధించబోతున్నారు. వారి యొక్క ఏదైతే కార్యక్రమం ఉందో ఆల్రెడీ వారు ఈ యొక్క బెంగళూరు నుంచి వస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో పబ్లిక్ మీట్ తీసుకొని ఇక్కడి నుంచి మరి సాయంకాలం కూడా భావనగర్ వెళ్ళిపోతారు. బహిరంగ సభ వేదికగా బీజేపీలో ఎవరైనా చేరబోతున్నారా? జనరల్గా బీజేపీలో చాలామంది చేరుతూ ఉన్నారు, చేరేటటువంటి ఒక వాతావరణం కూడా ఉన్నది. కానీ ప్రధానమంత్రి గారి ఒక రాక ఇప్పుడు ఏది ఉందో అది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, కార్యకర్తల్ని వారు ఉద్దేశించడానికి వస్తున్నారు కాబట్టి, ప్రజల్ని ఉద్దేశించడానికి వస్తున్నారు కాబట్టి, తెలుగు గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద వారి మొదటి రాక కాబట్టి ఇక్కడ కార్యకర్తలతో మాత్రమే మాట్లాడతారు, ఉద్దేశిస్తారు, ప్రజలను ఉద్దేశిస్తారు. ఈ చేరికలు ఏదైతున్నాయో తర్వాత మళ్ళీ చేరికలకు వేరే సమయం తీసుకొని అప్పుడు చేరికలు జరుగుతాయి. ఈసారి మాత్రం చేరికల్ని మేము ఎవరిని కూడా పెట్టుకోలేదు. బీఆర్ఎస్కు చెందినటువంటి రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నట్లయితే ఒక ప్రచారం నడుస్తుంది, దీంట్లో నిజం ఉందంటారా? ఇవన్నీ ఊహాగానాలు. ప్రధానమంత్రి గారి ఒక రాక కేవలము ఒకవైపు అభివృద్ధి అయితే ఇంకోవైపు కార్యకర్తలకు, ప్రజలకు ఒక సందేశం కోసం వచ్చారు. అంతేగాని ఇక్కడ చేరికల విషయం మాత్రం అన్ని ఊహాగానాలే. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని చెప్తా ఉన్నారు. ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉంది? ప్రజలకు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం, ఈ పార్టీ అధికారం రాగలుగుతుంది. బెంగాల్లో అయితే గతంలో ఒక్క సీటు కూడా లేని బెంగాల్లో ఈసారి కష్టపడి పనిచేసినటువంటి ఒక 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే ఇప్పుడు అధికారంలో వచ్చింది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాల్లో కష్టపడుతూ ఉన్నారు, ప్రజల్లో మమేకమై ఉన్నారు. ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో ఈరోజు వాళ్ళు మొత్తం వైఫల్యం చెందిపోయారు. ప్రజలు వాళ్ళతో విరక్తి చెందున్నారు. ఒకరి కుటుంబ పరిపాలన, అవినీతి, ఇంకోరిది అవినీతి, వాళ్ళది కూడా ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచే వాళ్ళకు మొత్తం డైరెక్షన్స్ రావాల్సి ఉంది. అటువంటి ఒక నేపథ్యంలో తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇక్కడ కూడా ఏదైతే బీజేపీ పరిపాలిత రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలంగాణలో కూడా జరగాలి. భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ కూడా వచ్చింది అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి, అవకాశం తెలంగాణకు ఇవ్వాలి అనేటువంటి కోరిక ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారి యొక్క రాకతో ఈ యొక్క భావన తెలంగాణ ప్రజలు ఇంకా బలపడుతుంది. ప్రధాని సభకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? స్వాగతానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము ఇక్కడ మహిళలతో ఒక రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నాం స్టేజ్ వెనక.
అదేవిధంగా 2 లక్షల మందితోని మీ కార్యకర్తలతోని అన్ని వర్గాలని ఇక్కడ ట్రైబల్స్ని, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, లాయర్లు, డాక్టర్సు, అదేవిధంగా ఈ యొక్క పుర ప్రముఖులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళలందరూ కూడా కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు, బీఆర్ఎస్ మీద కోపంగా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు సార్. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తుంది. పెద్ద ఎత్తున నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకుతామని, ప్రధాని పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.